హలో, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, నేనైతే ఇప్పుడు వడ చేయబోతున్నాననమాట. ఇంకా అదొచ్చేసి సుజీ రవ్వతో చేయబోతున్నాననమాట. ఇంకా ఇవైతే చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి అండ్ చాలా క్విక్‌గా అయిపోతాయన్నమాట. మనం ఎప్పుడైనా జర్నీ చేయాలనుకున్నప్పుడు సో, ఇట్లా తీసుకెళ్ళడానికైతే చాలా బాగుంటాయి ఇవి. సో, ఇంకా దీని ప్రాసెస్ వచ్చేసి చూద్దామా? ఇంకా ఫస్ట్ అయితే మనం కడాయి పెట్టేసుకొని వాటర్ ఒక 1 కప్ రవ్వ తీసుకుంటే నేనైతే 2½ కప్స్ వాటర్ తీసుకున్నానండి. నెక్స్ట్ అందులో వచ్చేసి మనము ఎండుమిర్చి ఉంటుంది కదా, దాన్ని కొంచెం క్రష్ చేసి వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కసూరి మెతి ఉంటుంది కదా, ఆకుని కూడా కొంచెం క్రష్ చేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులో కాస్త జీలకర్ర వేసుకోవాలి అండ్ కొంచెము గీ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం లోపల అవి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, మనకు పైన హార్డ్గా ఉంటుంది. తినేటప్పుడు నిజంగా చాలా భలే గమ్మత్తుగా అనిపిస్తుందండి. సో, మీరైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. సో, మనం నార్మల్గా ఉప్మా చేసేటప్పుడు ఏ ప్రాసెస్ ఉంటుందో అదే రవ్వని వేసేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్డ్ అయిన తర్వాత రవ్వ వేసుకొని కాసేపు అలా మనం దాన్ని తిప్పుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది కదా. సో, ఇంకా చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. వెంటనే మనం దాన్ని ఇంకా పెట్టుకుంటే కొంచెం కాలుతుంది, వేడివేడిగా ఉంటుంది. అందుకని ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేసామంటే కాస్త వేడి తగ్గుతుంది. వేడి తగ్గిన తర్వాత సో, వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఇంకా వేరే బౌల్లోకి తీసేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే పచ్చిమిర్చి యూజ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో నేను ఎండుమిర్చి వేసాను కదా, ఇంకా పిల్లలు తింటారు కాబట్టి నేనైతే ఇందులో పచ్చిమిర్చి యూజ్ చేయలేదన్నమాట. దీన్ని చక్కగా ఒక 2-3 మినిట్స్ అలా చక్కగా ఎంత మంచిగా దాన్ని కలిపితే అంత బాగా వస్తాయన్నమాట వడలు. సో, అలా మనం చక్కగా కలుపుకున్న తర్వాత చేయికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకొని వడ షేప్ వచ్చేలాగా దాన్ని ఒత్తుకోవాలన్నమాట. చాలా ఈజీ అనమాట. కొత్తగా చేసుకునే వాళ్ళైనా, ఇప్పుడు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈజీగా వస్తాయి. సో, నేను ఇది చేయడము 3rd టైం అనుకుంటా. ఫస్ట్ టైం అస్సలు బాగా రాలేదు, కానీ నెక్స్ట్ టైం ఓకే, ఇప్పుడు ఇంకా అస్సలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చాయి. మా ఆదికి, ఆర్యకి అండ్ మా ఆయనకి కూడా ఇప్పుడు ఇది మాకు ఫేవరెట్ టిఫిన్ అయిపోయిందనమాట. సో, ఇంకా చూస్తున్నారు కదా, కడాయి పెట్టుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఇంకా కాసేపు ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకవైపు టర్న్ చేసుకోవాలి. సో, ఇంకా మా ఆయనకైతే డ్యూటీ టైం అవుతుందనేసి నేను ఫస్ట్ వేసినవి అయితే తనకి ఇచ్చేసాను. అందుకనే ప్లేట్లో వేసేసి నేను కొబ్బరి చట్నీ అండ్ పల్లీలు మిక్స్ చేసి చేశాను అనమాట చట్నీ. సో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.